guarded and guided by the most high and gracious God. ఆయన యొక్క కాపుదల మన మీద ఉంచుతూ మనల్ని నడిపిస్తూ అత్యధిక కృపగల దేవుడు మనతో ఉన్నాడనేటువంటిది టైటిల్. ఈ యొక్క కష్టకాలంలో, మరి కరువు కాలంలో, మరి అనేకమైనటువంటి బాధలు ఉండేటువంటి కాలంలో మరి దేవుడు మరి ఇంతకుముందు కీర్తనలు చదివినప్పుడు అవన్నీ కూడా మనకి ఇతరులకి జరిగాయి, మరి దావీదు మహారాజుకి, ఆ భక్తులకి, వారికి జరిగాయి. అది చూసి మనము మరి బలం తెచ్చుకునే వాళ్ళం మన పరిస్థితులను చూసి. సో సామ్స్ ఆర్ లైవ్ అండ్ ఫ్రెష్. సో ఆ కీర్తనలు ఇప్పుడు జీవముగా ఇప్పటికిప్పుడు అవి మనకి జీవాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్లోంచి మరి అవి మనకి బలాన్ని ఇస్తున్నాయి, బలముగా ధైర్యపరుస్తూ మరి జీవం ఇస్తున్నాయి. 27వ కీర్తన 1వ వచనము చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఓకే, ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షాల్ ఐ ఫియర్. ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, హూమ్ షాల్ ఐ బీ అఫ్రైడ్. యెహోవా మరి ఈ యొక్క చీకటి కాలంలో ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు, వెలుగు అయి ఉన్నాడు. సో మీరు గనక దేవుడిని తెలుసుకొని ఈరోజు యేసు ప్రభువుని మీరు అంగీకరించి రక్షకుడుగా ఉండి అనేక సంవత్సరాల నుంచి మీరు వెంబడిస్తున్న వారైతే యు ఆర్ ఇన్ ద లైట్ అండ్ హిస్ ప్రొటెక్షన్. నేను ఎవరికి భయపడదును. సో నా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు వెలుగై ఉన్నాను, రక్షణ ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు. మరి యెహోవా నా ప్రాణదుర్గము. చూసారా, సో మన ప్రాణానికి అడ్డుంటాడంట ఆయన. ఇంగ్లీష్లో చూడండి, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, అంటే మన ప్రాణానికి బలము ఆయననంట. సో ఒకవేళ శత్రువు నీ ప్రాణాన్ని తీయాలనుకుంటే ఆయన బలాన్ని అణచి, ఆయన బలాన్ని జయించి రావాలా, విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. సో ఆయన బలాన్ని తగ్గించడం అనేది అసాధ్యం. మరి దేవుని యొక్క బలాన్ని తగ్గించేవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు, పుట్టలేదు. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్తా ఉంటాను, నోబడీ కెన్ స్టాప్ యూ బట్ యూ. అప్పుడప్పుడు మనము శత్రువుల్ని చూసి వాళ్ళు ఆపుతారేమో, వీళ్ళు ఆపుతారేమో, వీళ్ళు ఇబ్బంది పెడతారేమో అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం కూడా శత్రువులతో యుద్ధం చేస్తాం, శత్రువుల మీద సణుగుతాం. శత్రువులకి ఏదైనా హాని జరిగితే, నష్టం జరిగితే ఆనందపడతాం, అమ్మయ్య దేవుడు శత్రువుని చితగొట్టాడు అని. ఎవరైనా మనల్ని ఆపాలంటే వాళ్ళు ఆపలేరు, మనమే ఆపుకోవాలా. వారికి భయపడో, లేకపోతే మనము వెనక్కి వెళ్ళో, లేకపోతే పరిస్థితులను చూసో. అందుకే దేవుడు చెప్తాడు, మోషే ముందు ఎవరు నిలబడలేదంట. ఏ ఫరోని చూసి అయితే పారిపోయాడో, ఏ సైన్యాన్ని చూసి పారిపోయాడో, అదే మోషే ముందు మరి దేవుడు మరి అతన్ని పిలిచినప్పటి నుండి అతని భూమి నుంచి వెళ్ళిపో వరకు అతని ముందు ఎవరు నుంచోలేదంట. తెగుళ్ళు మరి తెప్పించింది కూడా మోషే. మరి అదే మోషేని గురించి యెహోషువకు చెప్తున్నాడు, నీ జీవితంలో కూడా ఇలాగే చేస్తాను నేను, కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు, ఈ వాక్యాన్నే కేంద్రీకరించు, ఫోకస్ ఆన్ ద వర్డ్, డోంట్ సీ హియర్ అండ్ దేర్. ఎందుకంటే శత్రువు మనల్ని ఎక్కువ మరి పరిస్థితులను చూపిస్తాడు, మరి మనల్ని భయాందోళనకు మరి కలిగిస్తాడు, అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ మనము దేవుని వాక్యం మీద కేంద్రీకరించినట్లయితే మనల్ని ఎవరూ ఆపలేరు, ఏది ఆపలేదు. ఒకవేళ మనము భయపడి ఆపుకోవాలి తప్పితే. అందుకే నోబడీ క్యాన్ స్టాప్ యూ బట్ యూ, నిన్ను ఎవరు ఆపలేరు. నో ఎనిమీ క్యాన్ స్టాప్ యూ. అందుకే అబ్రహాంతో ఉంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. అంటే ఏంటి, వారు నిన్ను ఏమైనా చేయాలనుకున్నప్పుడు నేను వారిని ఆపేస్తా. సో యు ఆర్ అన్స్టాపబుల్. సో ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. నా జీవానికి, నా ప్రాణానికి ఆయన బలమై ఉన్నాడు. అదే కీర్తన 13, 14 వచనాలు చదువుకుందాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. మరి దేవుడు మనల్ని రక్షించి ఆయన తెలుసుకొని ఈ భూమి మీద ఆయన స్తుతించి మరి దీర్ఘాయువుతో అనేక అద్భుతాలు, ఆయన సేవ, అనేక ఆత్మలను మరి సంపాదించి ఆయన నీతిమంతుడని మన దీర్ఘాయువుతో ఆయన స్తుతించి మనము ఈ భూమిని విడిచి వెళ్ళాలి. ఆయన రక్షణానందము మనము చూసి అనేకులకు చూపించి మరి దేవుడు నమ్ముకుంటే ఇలా కాపాడతాడా అనేటువంటిది చూపించి వెళ్ళాలి. అంటే అలాగని ఈ భూమి మీద ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. అదే దావీదు చెప్తున్నాడు. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ 13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల. ఆ నమ్మకాన్ని మనము కొన్ని బోధలు తీసేస్తున్నాయి. కానీ మరి ఇక్కడ చూస్తే ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. మన భూమి మీద జీవానికి ఆయన బలమై ఉన్నాడంట. సో ఏ శత్రువుకి ఎంత బలం ఉన్నా ఆయన కంటే ఎక్కువ బలం ఉంటేనే నీ ప్రాణాన్ని తీయగలడు. ఐఎమ్ గివింగ్ యూ ఎ రెవల్యూషన్ నౌ. సో ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రాణానికి ఆయన అండ, ఆయన బలం. సో నోబడీ క్యాన్ స్టీల్ యువర్ లైఫ్ బట్ యూ. నువ్వే దానికి మరి త్రోవనివ్వాలా, నువ్వే భయపడాలా, నువ్వే మరి దానికి అవకాశం ఇవ్వాలి. కానీ అది నేనేం చేయలేదు. మరి పౌలుని పాము కాటేసింది, అందరూ చూశారు. ఆ విషం లోపలికి వెళ్ళిపోయి చనిపోతాడేమో, చావలే, దులిపేసుకున్నాడు.
రాళ్ళతో కొట్టి చంపేశారు, చనిపోయాడు, కానీ లోపల జీవమా మరణాన్ని జయించి మళ్ళా లేచి స్వార్థ ప్రకటించమనిగా చేసి అనేక సార్లు పౌలుకి అనుభవాలు జరిగాయి. బట్ స్టిల్ దేవునిలో ఉండే జీవము దాన్ని అధిగమించి నిన్ను మళ్ళా సజీవంగా పెడతాడు. అందుకే దావి చెప్తున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దేవుని పొందుదాని నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాను. ఇది ఎక్కడ? భూమి మీద. ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్ టు ద వర్డ్, ఈరోజు వాక్యం వింటున్న వారందరూ ఈ సజీవుల దేశమున ఈ భూమి మీద మీరు యెహోవా దయను పొందుదురుగాక. యు విల్ లివ్ ఇన్ దిస్ ప్లానెట్, యు విల్ రిసీవ్ మెర్సీ ఫర్ యువర్ లైఫ్ హియర్. ఈ జీవము ఇక్కడ కొనసాగించడానికి మీరు దయ పొందుతారంట. ఈ నమ్మకము దావీదుకుంది. పాత నిబంధనలో మరి కృపావాక్యం అంత లోతుగా తెలియని దావీదే అంటున్నాడు, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతాను. ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్, ఈరోజు వాక్యం వింటున్న వారందరూ ఈ భూమి మీద అయితే ఎక్కడున్నా మరి దేవుని దయను పొందుతావన్న నమ్మకము నీకు కలిగిస్తుంది దేవుని వాక్యము. దావీదు భక్తుడు, హిస్ ప్రాఫెసీ, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ వాక్యం మన జీవితాల్లో ప్రవచిస్తుంది. ఈ భూమి మీద ఈ యొక్క సజీవుల దేశములో మరి మనము దయ పొందుతాం, దేవుడు మనల్ని కాపాడతాడు. 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టి ఉండము. గాడ్ వాంట్స్ us to bless us here. ఇక్కడ సజీవుల దేశంలో ఉంటామనేటువంటి నమ్మకం దేవుడు ఇస్తున్నాడు. అనుకోవచ్చు ఆ పరలోకంలో అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, పరలోకం వెళ్ళిపోదాం. నో, దావీదు లాంటి సజీవుల దేశంలో నా దేవుడు నన్ను కాపాడతాడనేటువంటి నమ్మకం నీకు కలుగును గాక. మే యు బి ప్రిజర్వ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. 37వ కీర్తన 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నారా? మీరు ఎందుకు వింటున్నారు ఈ వాక్యము? మీరు భక్తులు, యు ఆర్ హిస్ సెయింట్స్. ఎవరి భక్తులు? ఆయన వాక్యాన్ని. ఆ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. సో ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు హిస్ వర్డ్, యు ఆర్ హిస్ సెయింట్, హిస్ బిలీవర్. సో ఇక్కడ తన భక్తులను విడవడు, వాటన్నిటికీ ఇది పరలోకంలో కాదండి. పరలోకంలో దేవుడు కాపాడాల్సిన అవసరం లేదు. అక్కడ వ్యాధి ఉండదు, మరణం ఉండదు, శత్రువు ఉండదు. నిన్ను ఒక మాటతో కూడా బాధించు వారు ఉండరు. మనసుని దేవుని ప్రేమతో నిండుకొని సంతోషముతో యుగయుగములు జీవిస్తావు అక్కడ. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఇక్కడ శత్రువు ఉన్నాడు, ఇక్కడ మరణం ఉంది, వేదన ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. తన భక్తులను విడవడు, వారన్నిటికీ కాపాడబడుదురు. Telling you, look at the guarantee of the promise. Claim this promise on your son. మీ అబ్బాయి మీద, మీ తల్లిదండ్రుల మీద ఈ ప్రవచనాన్ని, ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేయండి. Claim it. All believers claim these promises. Write it down during this season. Listen to it more and more and more. తన భక్తులను విడవడు. God is not going to leave you. వారన్నిటికీ కాపాడబడుదురు. The Lord loveth judgment and forsaketh not his saints. They are preserved forever. అంటే ఈ భూమి మీద నీ సమయం అయిపోయే వరకు, నీ దర్శనం ముగించే వరకు దేవుడు నిన్ను కాపాడతాడు. మోషే దర్శనం అయిపోయింది, ఎస్ మోసే కమ్. జాషువాని దర్శనం అయిపోయింది, కమ్. అప్పుడు దాకా గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఎటువంటి దాన్ని గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. కానీ గుర్తుపెట్టుకోండి, గాడ్ స్టాండర్డ్ ఈజ్ నీకు రాకుండా ఉండడమే గాడ్ ఫైనల్ స్టాండర్డ్. ఓకే, ఒకవేళ నువ్వు పడిపోయినా అటువంటి వచ్చినా నో ప్రాబ్లం. అసలు పాము అనేది కరవకూడదు, కానీ పౌలు కరిసింది. ద లైఫ్ విల్ ఓవర్టేక్. ఓకే, దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్. సో గాడ్ హ్యాస్ పవర్ టు ప్రిజర్వ్ యూ. నిన్ను ఎన్నటన్నిటికీ కాపాడగల సామర్థ్యం నీ దేవుడికి ఉంది. సో ఈ వచనం అనొచ్చు, నన్ను నా బిడ్డల్ని ఎన్నటన్నిటికీ కాపాడువాడా. యూ కెన్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. కీర్తనలు 37వ కీర్తన 24 చదువుకుందాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు, కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. అనుకోవచ్చు, నేను ఈ పొరపాటు చేసేసాను ఈ టైంలో, ఐ మేడ్ దిస్ మిస్టేక్, ఐ మెస్డ్ అప్, నేను ఇలా చేయలేదు, అలా చేయలేదు. డోంట్ వరీ. అయినా ఆయన నీ చేయి విడవట్లేదు. అతడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు, కనుక అతడు నేల పడినను లేవలేక ఉంది. అంటే నీవు నుంచున్నా, నువ్వు ఆయన ఒకసారి నమ్ముకున్నావా, నీవు రక్షణ నామాన్ని ధరించు, నీవు నుంచున్నా పడిపోయిన ఆయన్ని చేపట్టుకుంటాడు. దిస్ ఈజ్ సంథింగ్ పీపుల్ కెనాట్ డైజెస్ట్. చాలామంది అంటారు పరిశుద్ధాత్ముడు నేను వదిలేసి వెళ్ళిపోతాడు నువ్వు పడిపోయినప్పుడు. నో, అది మరి దావీదు చేశాడు. అలాగా దావీదు మొరపెట్టాడు, నాలో పరిశుద్ధాత్మని తీసివేయక. ఎందుకంటే పాత నిబంధన. కొత్త నిబంధనలో ఆయన రక్తము చేత ముద్ర వేయబడ్డదంట. హి హస్ సీల్డ్ బై ద బ్లడ్. ఎందుకంటే నువ్వు పడిపోయినా ఆయన ఒక్క అర్పణ చేత లోక పాపమును తీసివేశాడు. సో ద కవర్డ్. కాబట్టి నువ్వు మళ్ళా లేచి అలా పడిపోకుండా బలంగా ఉండడాన్ని పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ యువర్ రైచియస్నెస్, ఆఫ్ యువర్ హోలీనెస్. ఎక్కడ ప్రార్థన సరిగ్గా చేయలేదు, ఎక్కడ వాక్యం చేయలేదు, ఎక్కడ మిస్ అయ్యావు, హీ విల్ టెల్ యూ, టీచ్ యూ అండ్ లీడ్ యూ అండ్ గైడ్ యూ. కానీ ఆయన విడిచిపెట్టాడు. అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. కలిసి పడిపోయావా, అప్పుల పాలైపోయావా, కష్టాల పాలైపోయావా, ఉద్యోగం పోయిందా ఇందులో, లేక పాపంలో పడిపోయావా, డోంట్ వరీ, ద లార్డ్ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. రిపెంట్, పశ్చాత్తాపడు, దేవునితో ఒక నిబంధన చేసుకో. అయ్యా నాకు నేర్పించు, మళ్ళీ పడకుండా నా బలంగా ఉండే కృప దయచేయి. నాజరేయుడైన యేసయ్య, నీ వాక్యాన్ని బట్టి వందనములు. ఈ కీర్తనల ద్వారా నీ భక్తుడు మరణగండములో, వేదనలో ఏ రీతిగా నమ్మకం ఉంచాడో ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయాక్రాంతుల పరిస్థితులను బట్టి భయపడుకోకుండా ఈ వాక్యమునే వెలుగుతో మా ప్రాణానికి నీ బలము అడ్డు అంటున్నావు. అదే మహిమ, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమతో మమ్మల్ని కాపాడయా. తర్వాత మానించి కూడా ఈ కీర్తనలు నిత్యము వచ్చేటట్టు చేయి. వారి వాక్యము ధ్యానించుండగా
వారి హృదయంలో ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి భయాన్ని తీసివేయండి ఆయన. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.